పక్క నుంచి దొంగతనం చేసుకున్నావు, లేదంటే ఎవరిదో ఆఫీసుల్లో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి ఇందులో ఏదో లక్షలు సంపాదించేద్దాం అనుకున్నవాడు సంపాదించలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అలాంటి వాడు చచ్చిపోవడమే బెటరు. ఖచ్చితంగా నేను చెప్తాను, అలాంటి వాడు చచ్చిపోవడమే బెటరు. లేకపోతే వాడికి 10 లక్షలు ఇస్తాను నీ పక్కింటి చంపారా అంటే డౌట్ లేకుండా చంపేస్తాడు. డౌట్ లేకుండా ఎందుకంటే వాడికి డబ్బు మీద ఉన్న ఆశ అలాంటిది. మరి అందరూ అలా చేయట్లేదే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చూసేసి ఆడేస్తున్నారు అనుకోవడం అది కరెక్ట్ కాదు. ప్రమోట్ చేయడం వల్ల ఎవడు ఆడో, సిగరెట్లు కాల్చొద్దు అంటారు, కాల్చడం మానేరు. కాల్చమన్నాడు కదని ఎవడు కాల్చాడు. ఎవడికి అన్న అలవాటు వల్ల ఆడు చేసుకుంటాడు. వాడిని మనం మార్చలేము. మార్చేదాకా ఉంటే గవర్నమెంట్ తీసుకోవాలి. అసలు ఫస్ట్ బెట్టింగ్ యాప్లని అనేది బ్యాన్ చేయాలి కదా. ఇంటర్నెట్ లో అవి రాకపోతే ఎవడు ఆడతాడు? గవర్నమెంట్ ఎందుకు వదిలేసింది అట్లని? వాటిని ఆపలేదా? గవర్నమెంట్ ఆపగలను కానీ ఆపట్లేదు. ఎందుకంటే దానికి వచ్చి దానికి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకడు ప్రమోట్ చేయడం వల్ల ఒకడు ఏదో పని చేస్తాడు అనుకోవడం. పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు నరికేయడం వల్ల అందరూ వెళ్ళి అదే పని చేయడం అనుకోవడం చాలా మూర్ఖత్వం. అది ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. ఒకటి చెప్పడం వల్ల ఇది చేయరు. సో